చాలు. ఈ స్టేట్కి లా మినిస్టర్ని నేను. చట్టానికి విరుద్ధంగా నేను ఏ తప్పు చేయను. ఎవరు ఏ తప్పు చేసినా సరే వాళ్ళని నేను అడ్డుకుంటాను. జామీన్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన మీ తమ్ముడు ఫారిన్కి ఎస్కేప్ అయ్యాడంట కదా సార్? మీ తమ్ముడికి బదులుగా ఇంకెవడో జైలుకి వెళ్ళాడట, నిజమేనా సార్? ఒక్క నిమిషం ఉండండి. రే మావా, కుక్క మెడలో మొబైల్ రింగ్ అవుతోందిరా. మొబైల్ ఇంతకు ముందు మనుషుల చేతుల్లోనే ఉండేది, ఇప్పుడు కుక్క మెడలోనూ ఉంది. రిసీవ్ చేసుకోవడం లేదే. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ముందు నా తమ్ముడు జైలుకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసుకోండి. వెళ్ళకపోతే? నేను లా మినిస్టర్ని. చట్టాల గురించి నాకు బాగా తెలుసు. వాడు గనక వెళ్లకుంటే నా పదవికి రిజైన్ చేసి నేను స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాను. సరేనా? సార్, మీరు చెప్పిందంతా పత్రికలో వేసుకోమంటారా? చేసుకోండి. అన్నా, నాకు డౌట్ అన్నా. అతను మీకు చెప్పకుండా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారనిపిస్తోంది. చూడరా, ఎవరావిడ? ఆ లా కాలేజీ గొడవలో చనిపోయిన ఆ కుర్రాడి వాళ్ళమ్మ ఈవిడే సార్. ప్రాబ్లం చేస్తున్న టీచర్ అమ్మ కూడా ఈవిడే. ఈవిడ వల్ల మనకి ప్రాబ్లం వస్తుందని వీళ్ళంటుండేవారు. ఆ విషయం వాడు విని ఈవిడ్ని చంపేశాడు. అదిరా నా తమ్ముడంటే. జైలుకు వెళ్ళినా హత్య చేసినా అన్ని నా కోసమే. కారుతో పాటు నిన్ను తగలబెట్టేస్తాను. ఇంకో 2 గంటల్లో నా తమ్ముడు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. పడుకోండి. లేవకూడదండి, దాన్ని తీయకూడదు. నా మాట వినరా మీరు? పడుకోండి, పడుకోండి.
సార్ 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 ఆగండి సార్. సార్ మీరు సార్ లోపలికి వెళ్ళకూడదు వెళ్ళండి సార్. సార్ అలా మాట్లాడకూడదు సార్. సార్ 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 అన్నా జాగ్రత్త అన్నా. అన్నయ్య ఎక్కడ? అన్న అది జైల్లో ఉన్నారన్న. ఏంటి జైలునా? బా! ఇంతమంది ఉండే అన్నయ్య జైలుకి వెళ్తుంటే ఏం పీకుతున్నారా? వాడెవడో తెలిసిందా? లేదన్నా. ఏయ్! ఇంకా సార్, తెలుసుకోలేదా? సార్, సార్, సార్ వద్దు సార్. సార్ వద్దు. ఏయ్! వద్దు సార్. సార్, నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను రా. సార్. అన్నా, వెళ్ళి నీ అన్నా, పనులు అన్నా, చూసుకో. అన్నా, మీరు పోలీస్ కస్టడీలో ఉన్నారన్న. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పోలీస్ కస్టడీనా? ఓంకార్ ఓంకార్ అన్నా నువ్వు ఇలా బిహేవ్ చేసావంటే మీ అన్నను వదిలిపెట్టరు. కొంచెం ప్రశాంతంగా ఉండు ఓంకార్. వేరే దారే లేదు. అసలు నీకేమైందో ప్రెస్ వాళ్ళ ముందు నిజం చెప్పినప్పుడు మాత్రమే మీ అన్నయ్యని బయటికి తీసుకురావటం మా వల్ల కుదురుతుంది. ఏయ్! నీ విషయం అందరికీ తెలిస్తే అవమానం అనుకొని మౌనంగా ఉంటే మీ అన్నయ్య జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సరే, మీరేం చేస్తారో చేయండి. ప్రెస్ వాళ్ళని పిలిచి ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా? ఏమైనా చెప్పండి. నేనెక్కడికో తప్పించుకు వెళ్ళానని చెప్పి అబద్ధపు కేసు పెట్టి మా అన్నయ్యను అరెస్ట్ చేయించారు. కానీ నేనెక్కడికి వెళ్ళలేదు. వెళ్ళలేదంటే జామీన్ పూర్తయింది 5వ తేదీన. జైలుకు వెళ్ళి సరెండర్ అవ్వాలిగా, ఎందుకు అవ్వలేదు? ప్లీజ్ సార్, ప్లీజ్ మేనేజ్ సార్. 4వ తేదీ రాత్రి నన్ను ఒకడు కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించుంచాడు. మీ అన్నని కాపాడడానికి మీరే అబద్ధం చెప్పినట్టుగా ఉంది. మీరొక్కరే 19 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న ఎంతో బలవంతులైన 5-6 ఫైట్ చేసి వాళ్ళని నరికేసి యావజ్జీవ శిక్ష అనుభవించిన మిమ్మల్ని ఎవడో ఒకడొచ్చి కిడ్నాప్ చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదే. వాడు నాకంటే బలంగా ఉన్నాడు. వాడిని ఫేస్ చేయడం నా వల్ల కాలేదు. వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? వాడి మొహాన్ని కవర్ చేసుకుని నన్ను కొట్టాడు. దొరికితే ఏం చేస్తారు? నరికేస్తాను. ఎక్స్ లా మినిస్టర్ సదాశివయ్య తన పవర్ ని ఉపయోగించి తమ్ముణ్ణి సొంత జామీన్ మీద విడిపించి తప్పించుకునేలా చేశాడన్న ఆరోపణ రుజువైంది. కానీ ఆయన తమ్ముడు తనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనకి బెయిల్ మంజూరు చేయడమైనది. అలాగే లా కాలేజీలో జరిగిన గొడవలకి సదాశివయ్యే కారణమన్న ఆరోపణ ఉండడం వల్ల ఆ కేసును విచారించుటకు ఆయనను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచుటకు ఈ న్యాయస్థానం అంగీకరించడమైనది. సార్, ఇంత యూనిటీగా ఉన్న కుర్రాళ్ళు ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు సార్? సింపుల్. ఎలాంటి అర్హతలు లేని సదాశివయ్య రాజకీయ నాయకుడు కావడం వల్లే ఆ రోజు ఆ సంఘటన జరిగింది. దీనికి మీ కాలేజీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? డెఫినెట్లీ. గలాటాలో పాల్గొన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేశాం. సదాశివ తమ్ముడిని కిడ్నాప్ చేశారంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అతనే మా హీరో, అతనే మా హీరో, అతనే మా హీరో, అతనే మా హీరో. మీకు ఒకటి తెలుసా? తప్పు చేసిన వాడు